రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడవైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ ఉచితమైన కృపచేత, మీ ఉచితమైనటువంటి దయచేత మీరు నింపినందుకై, మీరు కప్పినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మమ్ములను మీరు భద్రపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మా రాజులకు రారాజువైన దేవుడా, మా ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రార్థనలు ఆలకించండి. మా తప్పులు, మా అపరాధములు, మా పాపదోషములు క్షమించండి నాయన. మీకు స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలు ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా దయచేసి కనికరించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఈ ప్రార్థన వింటూ ఉండగానే, ఈ ప్రార్థన వారు చెవుల్లో పడుతూ ఉండగానే ప్రభువా, వారి జీవితంలో అద్భుతమైన మీ శక్తి, మీ యొక్క ప్రభావము వారు పొందుకోవాలని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. జీవము కలిగిన దేవా, జీవాధిపతివైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నా తండ్రి, మీకు వందనాలు. వాహనాల చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమము దయచేయండి ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలన్నిటి చుట్టూ మీ కాపుదల, భద్రత, క్షేమము దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ప్రమాదాల్లో వారి ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉండగా దయచేసి దయ ఉంచి కనికరించవలసిందిగా, మీ కార్యములను జరిగించవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాహనములను అయా మీ కాపుదలతో, భద్రత చేత నింపండి. అయా వివిధ రకాలైనటువంటి నాయన రకరకాల ప్రమాదాలు జరుగుతుండగా ప్రమాదాల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు. ప్రజలందరూ కూడా క్షేమముగా ఉండినట్లుగా సహాయము దయచేయండి నాయనా. నీకే స్తోత్రాలు. సుఖ సంతోషాలతో ఉండినట్లుగా మీ కృప సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కుటుంబాలలో కలుగుతున్నటువంటి ఇబ్బందులు, కుటుంబాలలో జరుగుతున్నటువంటి అవాంతరమైనటువంటి పరిస్థితులు నాయనా తండ్రి, కుటుంబాలలో కలుగుతున్నటువంటి ప్రతి విధమైన సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, కుటుంబాలలో మీ గొప్ప కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకే వందనాలు. కుటుంబాల మీద మీ కనుదృష్టి ఉంచండి అయా. మీ కాపుదల దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. భార్య, భర్త, పిల్లలు క్షేమముగా, ఆరోగ్యకరంగా ప్రభువా తండ్రి, ఆప్యాయంగా, సంతోషంగా ఉండడానికి మీరు కృప చూపించవలసిందిగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి లేమి చేత ఎన్నో కుటుంబాలు చతికిల పడుతూ ఉండగా, చచ్చుపడిపోయి ఉంటుండగా మీరు కృప చూపించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దయచేసి కనికరించండి. మీ హస్తమును చాపండి యేసయ్యా. మీ హస్తమును చాపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. కనికరించండి, కాపుదల దయచేయండి దేవా. ఆర్థికంగా ప్రతి కుటుంబము అభివృద్ధి చెందినట్లుగా దీవించవలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆర్థిక లేమి నుంచి విడుదల కలుగ చేయండి. ఆర్థిక సంబంధమైన సమస్యలు కుటుంబాలలో లేకుండానట్లుగా మీరు కృప చూపించి సహాయం దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, మీకు వందనాలు. వారికి ఉన్న లేమిని బట్టి వారు నిరుత్సాహపడకుండానట్లుగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లుగా
మీరు కృప చూపించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా నా తండ్రి మీకు వందనాలు. కొన్ని కుటుంబాలలో అయా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉండగా తండ్రి అటువంటి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది బిడ్డలైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండి నడుస్తూ ఉన్నారో వారిని మీరు దర్శించండి. వారి మనస్సును మీరు మార్చండి ప్రభువా. తల్లిదండ్రులకు విధేయులుగా జీవించబద్దులుగా వారు జీవించున్నట్లుగా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభు. అటువంటి యవన బిడ్డలు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారిని దర్శించి వారి మనస్సును మీరు మార్చండి ప్రభు. తల్లిదండ్రులకు విధేయత చూపునట్లుగా వారిని నాయన కదిలించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మీరే దర్శించవలసిందిగా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. అదేవిధంగా తండ్రి అయ్యా అదేవిధంగా ప్రభా నాయన సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు. నాయన సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించు. వారి గర్భాలను శుద్ధి చేయండి. వారి గర్భాశయాలను శుద్ధి చేయండి. గర్భంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ప్రతి బడలిక యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగాక. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి మీద ఉన్న శాపము, వారి మీద ఉన్న బంధకాలు, వారి మీద ఉన్న పాపము యేసయ్య మీ నామములో తొలగించబడునుగాక. ప్రభువా నెమ్మదితో సమాధానముతో నింపి వారు సంతానం పొందుకొనున్నట్లుగా వారిని శుద్ధులుగా మార్చమని మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. సంతానం లేని కారణాన ఎన్నో అవమానాలు భరిస్తున్నారు, ఎన్నో నిందలు భరిస్తూ ఉండగా దయ ఉంచి దయచేసి మీ కార్యాలు జరిగించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన దేవా అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. సమాధానము లేని పరిస్థితిలో ఉన్నారు నాయన. అటువంటి వారిని మీరు దర్శించండి. నెమ్మదితోనూ సమాధానముతోనూ మీరు నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెమ్మదితో సమాధానముతో నింపవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నెమ్మది లేని కారణంగా ప్రభా, సమాధానము లేని కారణంగా ఎంతోమంది బిడ్డలు ప్రభా తండ్రి అయా ఇబ్బందులకు గురవుతూ ఉండగా దయచేసి కనికరించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ సమాధానము మీ యొక్క నెమ్మది వారు అనుభవించినట్లుగా మీరు సహాయము దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా మీకే వందనాలు. దీవించి ఆశీర్వదించి బలపరచుమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్.